హాయ్ అండి. హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? మంచి మంచి పద్యాలు ఎంజాయ్ చేస్తున్నారా? చక్కటి పద్యాలు రాస్తున్నందుకు మీకు హ్యాపీగా ఉందా లేదా? మంచి మంచి పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ పద్యం ఏంటో చూసేద్దామా? చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి? పద్యం అర్థమైపోయింది, భావం కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి రాసుకుని చూసాను. పద్యమేమిటో దాని భావమేమిటో. చిక్కియున్న వేళ సింహంబునైనను. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు. బక్క కుక్క కరచి బాధ చేయు. బక్క కుక్క కరచి బాధ చేయు. బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మరి, మనకి బలం లేనప్పుడు మన ప్రతాపం చూపిస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మానందంలాగా లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది, గుర్తుంది అందరికీ? లోపలికి లోపలికి పోండి, నేను పోను, నేను ఇక్కడే ఉంటా చూస్తా అంటే వాళ్ళ అయిపోయింది. వెంకటేష్ ఇలా కండలు బీచ్గానే షాక్ అయిపోతాడు. ఇంకా చాలా సినిమాల్లో ఏదో ఇవన్నీ ఊరుకుంటున్నాను అది ఇది అంటూ ఉంటారు కదా, అలాంటి కామెడీ సీన్లు. బలం లేని వేళ బంతంబు చెల్లదు. ఓవర్ యాక్షన్ చేస్తే కుదరదు అనమాట. బలం లేచాడు, అది చేసేస్తాను వాడు ఒక గుద్దు గుద్దితే పడిపోయే పర్సనాలిటీలు. మనమేమో మనమేంటి, ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి తెలుసుకుని మాట్లాడాలన్నమాట. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహం యొక్క బలము తగ్గి, జ్వరం వచ్చిందనుకోండి సింహానికి, అలాంటప్పుడు ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి
బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టు. బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. అనగా కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనునికి లోబడిపోవలసిందే. బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే. భావము అంతే కదా. మరి ఏం చేస్తాం, వీళ్ళందరికీ బలం లేకేటి మాట్లాడుకోవడం. చాలామంది చూసారా, ఎంత ఎన్నన్నా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, ఎదురు మాట్లాడరు. ఎందుకు తెలుసా, బలం లేకదు వాళ్ళకి. ఇదివరకు ఎన్నో చేసిన వాళ్ళే. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద పెద్ద గొడవలకి వెళ్ళి పెద్ద పెద్ద పోరాటాలు చేసి అన్నీ గెలుచుకున్న వాళ్ళే. కానీ కొద్దిగా వాళ్ళ బలం తగ్గిన తర్వాత మాటకి మాట అనడం చేతకాక కాదు, ఎదుటివారు మాట్లాడుతుంటే సమాధానాలు లేక కాదు, కేవలం మన బలం తగ్గింది. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, ఒక మాట అనిపించుకోవాలి వాళ్ళ చేత, మన మర్యాదని మన గౌరవాన్ని మనమే ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారనమాట. సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. వాళ్ళు యూత్లో ఉన్నప్పుడు అన్నీ చేసి వచ్చిన వాళ్ళే. మనం అనుకుంటాం వాళ్ళకేం తెలుసు, వాళ్ళు మనం గొప్ప, మనం యూత్లో ఉన్నాం, మనది ఉడుకు రక్తం, మనం అన్నీ చేసేస్తాం, ఏదైనా చేసేస్తాం అని. ఒకప్పుడు వాళ్ళు కూడా అలా అనుకున్న వాళ్ళే అనమాట. అలా అనుకుని అన్నీ చేసి వచ్చిన వాళ్ళే, డక్కా ముక్కా తిన్నవాళ్ళే, అన్నీ దాటి వచ్చిన వాళ్ళే. కనుక వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు కనుకనే సైలెంట్గా ఉంటారనమాట. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మనం వారిని తక్కువ చేసి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవడం పొరపాటే. అదే అంటున్నారు వేమన గారు, చిక్కియున్న వేళ సింహంబునైనను. ఇంకా వేరే ఉదాహరణ ఏం చెప్పక్కర్లేదుగా. సింహం అంటే ఎవరు, అడవికి రాజు. బలం లేదని అంటామా సింహానికి? సింహాన్ని ఎదిరించగలరా ఎవరన్నా? ఆయనకి బలం ఉన్నంత రోజులు, ఆయన రాజుగా పరిపాలించిన నాళ్ళు ఎవరన్నా సింహాన్ని ఎదిరించేవాళ్ళ? లేదు.
అందరికంటే పై చేయి సింహాసనం మీద కూర్చుని అని ఉండే సింహము చిక్కి ఉన్న వేళ ఏదైనా జబ్బు చేసి నీరసించి ఆహారం కూడా వెతుక్కోలేని పరిస్థితి వచ్చి కూర్చున్న చోట్ల నుంచి కదలలేని పరిస్థితి ఓల్డ్ అయిపోయి బాగా ఉన్నప్పుడు బక్క కుక్క కరచి బాధ చేయి. బక్కగా ఉన్న కుక్క కూడా అంతకుముందు అది సింహం ఎక్కడన్నా అసలు సింహం కనపడకపోయినా ఎక్కడన్నా సౌండ్ వినిపించినా సరే, సింహ గర్జన ఎక్కడన్నా వినిపించినా సరే పారిపోయే ఈ జంతువులన్నీ, పెద్ద పెద్ద జంతువులు కూడా పారిపోతాయి. అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు, లేవలేకపోతుంది సింహం, ఇంకా మనల్ని ఏం చేయలేదు అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి బాధ చేయు. ఏం చేస్తుందట? ఏం చేస్తావు ఇప్పుడు నన్ను? ఒకప్పుడు గర్జించినవే, నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకో అని కరిచి కరిచి కరిచేస్తుందట వాళ్ళంతా. కరిచి కరిచి బాధ చేస్తుందట. అయినా సింహం ఏమన్నా మాట్లాడుతుందా? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కదా, నేను అనుభవించాల్సిందే అని అలాగే సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ సింహం ఒకప్పుడు ఎలా బతికిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇప్పుడు తన దగ్గర ఆ బలం లేదు కనుక బక్క కుక్క కూడా కరిచి కరిచి బాధ చేస్తుంది. అది మన లైఫ్లో మనం చూస్తూ ఉన్నవే. అంటారు కదా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని. ఎవరి ఓడ అయితే బండి అయిపోయిందో వాళ్ళని ఎంతో హీనంగా చూస్తాం. ఒకప్పుడు బాగా సంపాదించాడే, బాగా బతికాడే, ఇప్పుడు ఇలా పాపం ఏదో పరిస్థితులు బాలకి ఇలా ఉన్నాడు అని ఎవరన్నా అనుకుంటామా? అనుకోం కదా. లేదు కనుక మనం ఏదన్నా నేర్చు, ఏదన్నా చేసేయచ్చు అన్న ఫీలింగ్లో జనాలు ఉండి అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా మాటలతో కుళ్ళబొడిచి ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తారే తప్ప ఒకప్పుడు బాగా బతికారని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. అదే బళ్ళు ఓడలుగా అయిన వాళ్ళు ఎంతో అబ్బా ఇదంతా నాదే, ఆ సంపాదన అంతా వచ్చేసింది అనే గొప్పతనంతో బతుకుతూ ఉంటారు. ఇదే సంపాదన ఉన్న మనిషి అవతల పడిపోయి ఉన్నాడు, ఇదంతా తన అనుభవించినవే అని ఆలోచించరు అనమాట. ఏముంది మీ దగ్గర అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. మన దగ్గర బలం లేనప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉండాలి. కానీ పంతాలు పట్టి వాళ్ళు ఏదో నన్ను అన్నారని పౌరుషానికి పోయి వాళ్ళు అన్నారు కనుక నేను కూడా ఒకటి అంటాను అంటే వాళ్ళు ఒకటి పీకితే మనం పీకలేని పరిస్థితిలో ఉన్నాం. అన్నారని మాటలు అంటాము, వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనలోకి పీకారనుకో తిరిగి కొట్టలేం కదా. ఆ ఓపిక బలం ఇప్పుడు మన దగ్గర లేవు కదా. అందుకని ఏం చేయాలి అంటే అనిపించుకోవాలి, భరించాలి. పాతవన్నీ మనం ఎలా బతికాము, ఏంటి అసలు మనం ఇలా అయ్యామేంటి అని మనలో మనం కృంగిపోతామే తప్ప బయటికి మాత్రం ఏమీ మాట్లాడం. అవతల వాళ్ళు గ్రహించలేనప్పుడు ఏం మాట్లాడినా కూడా అనవసరం అని ఊరుకుంటాం అన్నమాట. అదే చెప్తున్నారు వేమ గారు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. పంతము పట్టుట సరికాదు. వాళ్ళు అన్నారా, ఓకే రైట్ అనుకోని ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. తిరిగి మనం అంటే గొడవ పెద్దదవుతుంది. ఆ గొడవ భరించే ఓపిక మన దగ్గర లేదు. ఎలా వస్తుంది గొడవ అంటే? నీరసం వచ్చేస్తుంది, దడ వస్తుంది, ఇంకేమేమో అవుతాయి మన దగ్గర బలం లేనప్పుడు. అందుకని ఏం చేయాలి? మౌనంగా భరించాలి అంతే. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు అనగా, కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే అని భావము. మన దగ్గర ఉన్న బలం ఏమిటో, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏమిటో, మన దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలు పరపతి ఏమిటనేది మనకి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? నా దగ్గర బలం ఉంది, నా దగ్గర పేరుంది, ప్రతిష్ట ఉంది, యువతల వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మనం సైలెంట్గా ఉండి భరించాలి.
బలహీనుడి వద్ద కూడా లోబడి ఉండాల్సిన అవసరం వస్తుందే తప్ప మనం ఇంకా ఏమి కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మన దగ్గర బలం లేనప్పుడు మనం హాయ్ అండి, హలో ఎలా ఉన్నారు అందరూ? మంచి మంచి పద్యాలు ఎంజాయ్ చేస్తున్నారా? చక్కటి పద్యాలు రాస్తున్నందుకు మీకు హ్యాపీగా ఉందా లేదా? మంచి మంచి పద్యాలు మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ పద్యం ఏంటో చూసేద్దామా? చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి? పద్యం అర్థమైపోయింది, భావం కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి రాసుకుని చూసాను. పద్యమేమిటో దాని భావమేమిటో. చిక్కియున్న వేళ సింహంబునైనను, చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మరి, మనకి బలం లేనప్పుడు మన ప్రతాపం చూపిస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మానందంలాగా లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది, గుర్తుంది అందరికీ? లోపలికి పోండి, నేను ఇక్కడే ఉంటా చూస్తా అంటే వాళ్ళ అయిపోయింది. వెంకటేష్ ఇలా కండలు బీచ్గా షాక్ అయిపోతాడు. ఇంకా చాలా సినిమాల్లో ఏదో నువ్వన్నీ ఊరుకుంటున్నాను అది ఇది అంటూ ఉంటారు కదా, అలాంటి కామెడీ సీన్లు. బలం లేని వేళ బంతంబు చెల్లదు, ఓవర్ యాక్షన్ చేస్తే కుదరదు అనమాట. బలం లేచాడు, అది చేసేస్తాను వాడు కొద్ది కొద్దితే పడిపోయే పర్సనాలిటీ. మనమేమో మనమేంటి, ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి తెలుసుకుని మాట్లాడాలన్నమాట. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహం యొక్క బలము తగ్గి, జ్వరం వచ్చిందనుకోండి సింహానికి, అలాంటప్పుడు ఏ కారణము చేతనైనను
సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. అనగా కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనునికి లోబడిపోవలసిందే. బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే. భావము అంతే కదా. మరి ఏం చేస్తాం, వీళ్ళందరికీ బలం లేకే మాట్లాడుకోవడం. చాలామంది చూసారా, ఎంత ఎన్నన్నా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, ఎదురు మాట్లాడరు. ఎందుకు తెలుసా? బలం లేక కాదు వాళ్ళకి. ఇదివరకు ఎన్నో చేసిన వాళ్ళే. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద పెద్ద గొడవలకి వెళ్ళి పెద్ద పెద్ద పోరాటాలు చేసి అన్నీ గెలుచుకున్న వాళ్ళే. కానీ కొద్దిగా వాళ్ళ బలం తగ్గిన తర్వాత మాటకి మాట అనడం చేతకాక కాదు, ఎదుటివారు మాట్లాడుతుంటే సమాధానాలు లేక కాదు. కేవలం మన బలం తగ్గింది. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, ఒక మాట అనిపించుకోవాలి వాళ్ళ చేత, మన మర్యాదని మన గౌరవాన్ని మనమే ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారనమాట. సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అని తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. వాళ్ళు యూత్లో ఉన్నప్పుడు అన్నీ చేసి వచ్చిన వాళ్ళే. మనం అనుకుంటా వాళ్ళకేం తెలుసు, వాళ్ళు మనం గొప్ప, మనం యూత్లో ఉన్నాం, మనది ఉడుకు రక్తం, మనం అన్నీ చేసేస్తాం, ఏదైనా చేసేస్తాం అని. ఒకప్పుడు వాళ్ళు కూడా అలా అనుకున్న వాళ్ళే అనమాట. అలా అనుకుని అన్నీ చేసి వచ్చిన వాళ్ళే, డక్కా ముక్కా తిన్నవాళ్ళే, అన్నీ దాటి వచ్చిన వాళ్ళే. కనుక వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు. కనుకనే
సైలెంట్గా ఉంటారనమాట. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మనం వారిని తక్కువ చేసి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవడం పొరపాటే. అదే అంటున్నారు వేమన గారు, చిక్కియున్న వేళ సింహంబునైనను. ఇంకా వేరే ఉదాహరణ ఏం చెప్పక్కర్లేదుగా. సింహం అంటే ఎవరు? అడవికి రాజు. బలం లేదని అంటామా సింహానికి? సింహాన్ని ఎదిరించగలరా ఎవరన్నా? ఆయనకి బలం ఉన్నన్ని రోజులు, ఆయన రాజుగా పరిపాలించినన్నాళ్ళు ఎవరన్నా సింహాన్ని ఎదిరించే వాళ్ళ? లేదు. అందరికంటే పై చేయి సింహాసనం మీద కూర్చుని ఉండే సింహము చిక్కి ఉన్న వేళ, ఏదైనా జబ్బు చేసి నీరసించి ఆహారం కూడా వెతుక్కోలేని పరిస్థితి వచ్చి కూర్చున్న చోట్ల నుంచి కదలలేని పరిస్థితి, ఓల్డ్ అయిపోయి బాగా ఉన్నప్పుడు బక్క కుక్క కరచి బాధ చేయి. బక్కగా ఉన్న కుక్క కూడా అంతకుముందు అది సింహం ఎక్కడన్నా, అసలు సింహం కనపడకపోయినా ఎక్కడన్నా సౌండ్ వినిపించినా సరే, సింహ గర్జన ఎక్కడన్నా వినిపించినా సరే పారిపోయే ఈ జంతువులన్నీ, పెద్ద పెద్ద జంతువులు కూడా పారిపోతాయి. అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు, లేవలేకపోతుంది సింహం, ఇంకా మనల్ని ఏం చేయలేదు అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో, బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి బాధ చేయు. ఏం చేస్తుందట? ఏం చేస్తాను ఇప్పుడు నన్ను ఒకప్పుడు గర్జించినవే, నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకో అని కరిచి కరిచి కరిచేస్తుందట. వాళ్ళంతా కరిచి కరిచి బాధ చేస్తుందట. అయినా సింహం ఏమన్నా మాట్లాడుతుందా? ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను కదా, నేను అనుభవించాల్సిందే అని అలాగే సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ సింహం ఒకప్పుడు ఎలా బతికిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇప్పుడు తన దగ్గర బలం లేదు కనుక బక్క కుక్క కూడా కరిచి కరిచి బాధ చేస్తుంది. అది మన లైఫ్లో మనం చూస్తూ ఉన్నవే. అంటారు కదా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని. ఎవరి ఓడ అయితే బండి అయిపోయిందో వాళ్ళని ఎంతో హీనంగా చూస్తాం. ఒకప్పుడు బాగా సంపాదించాడే, బాగా బతికాడే, ఇప్పుడు ఇలా పాపం ఏదో పరిస్థితులు బాలకి ఇలా ఉన్నాడు అని ఎవరన్నా అనుకుంటామా? అనుకోం కదా. లేదు కనుక మనం ఏదన్నా నేర్చు, ఏదన్నా చేసేయచ్చు అన్న ఫీలింగ్లో జనాలుండి అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా మాటలతో కుళ్ళబొడిచి ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తారే తప్ప ఒకప్పుడు బాగా బతికారని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. అదే బళ్ళు ఓడలుగా అయిన వాళ్ళు ఎంతో అబ్బా ఇదంతా నాదే, ఆ సంపాదన అంతా వచ్చేసింది అనే గొప్పతనంతో బతుకుతూ ఉంటారు. ఇదే సంపాదన ఉన్న మనిషి అవతల పడిపోయి ఉన్నాడు, ఇదంతా తన అనుభవించినవే అని ఆలోచించరు అనమాట. ఏముంది నీ దగ్గర అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. మన దగ్గర బలం లేనప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉండాలి. కానీ పంతాలు పట్టి వాళ్ళు ఏదో నన్ను అన్నారని పౌరుషానికి పోయి వాళ్ళు అన్నారు కనుక నేను కూడా ఒకటి అంటాను అంటే వాళ్ళు ఒకటి పీకితే మనం పీకలేని పరిస్థితిలో ఉన్నాం. అన్నారని మాటలు అంటాము, వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనల్ని ఒక పీకారనుకో తిరిగి కొట్టలేం కదా. ఆ ఓపిక బలం ఇప్పుడు మన దగ్గర లేవు కదా. అందుకని ఏం చేయాలి అంటే అనిపించుకోవాలి, భరించాలి. పాతవన్నీ మనం ఎలా బతికాము, ఏంటి అసలు మనం ఇలా అయ్యామేంటి అని మనలో మనం కృంగిపోతామే తప్ప బయటికి మాత్రం ఏమీ మాట్లాడము. అవతల వాళ్ళు గ్రహించలేనప్పుడు ఏం మాట్లాడినా కూడా అనవసరం అని ఊరుకుంటాం అన్నమాట. అదే చెప్తున్నారు వేమన గారు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. పంతము పట్టుట సరికాదు. వాళ్ళు అన్నారా, ఓకే రైట్ అనుకోని ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. తిరిగి మనం అంటే గొడవ పెద్దదవుతుంది. ఆ గొడవ భరించే ఓపిక మన దగ్గర లేదు. ఎలా వస్తుంది గొడవ అంటే? నీరసం వచ్చేస్తుంది, దడ వస్తుంది, ఇంకేవేవో అవుతాయి మన దగ్గర బలం లేనప్పుడు. అందుకని ఏం చేయాలి? మౌనంగా భరించాలి అంతే. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు అనగా, కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే అని భావము.
మన దగ్గర ఉన్న బలం ఏమిటో, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏమిటో, మన దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలు పరపతి ఏమిటనేది మనకి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర పేరుంది, ప్రతిష్ట ఉంది, యువతల వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మనం సైలెంట్గా ఉండి భరించాలి. బలహీనుడు వద్ద కూడా లోబడి ఉండాల్సిన అవసరం వస్తుందే తప్ప మనం ఇంకా ఏమి కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మన దగ్గర బలం లేనప్పుడు మనం హాయ్ అండి, హలో ఎలా ఉన్నారు అందరూ? మంచి మంచి పద్యాలు ఎంజాయ్ చేస్తున్నారా? చక్కటి పద్యాలు రాస్తున్నందుకు మీకు హ్యాపీగా ఉందా లేదా? మంచి మంచి పద్యాలు మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. వాళ్ళ పద్యం ఏంటో చూసేద్దామా? చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి? పద్యం అర్థమైపోయింది, భావం కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి రాసుకుని చూసాను. పద్యమేమిటో దాని భావమేమిటో. చిక్కియున్న వేళ సింహంబునైనను, చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మరి. మనకి బలం లేనప్పుడు మన ప్రతాపం చూపిస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మానందంలాగా లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది, గుర్తుంది అందరికీ? లోపలికి పోండి, నేను ఇక్కడే ఉంటా చూస్తా అంటే అలా అయిపోయింది. వెంకటేష్ ఇలా కండలు బీచ్గానే షాక్ అయిపోతాడు. ఇంకా చాలా సినిమాల్లో ఏదో నువ్వన్నీ ఊరుకుంటున్నాను అది ఇది అంటూ ఉంటారు కదా, అలాంటి కామెడీ సీన్లు. బలం లేని వేళ బంతంబు చెల్లదు, ఓవర్ యాక్షన్ చేస్తే కుదరదు అనమాట. బలం లేచాడు, అది చేసేస్తాను వాడు గుద్దితే పడిపోయే పర్సనాలిటీలు. మనమేమో మనమేంటి, ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి తెలుసుకుని మాట్లాడాలన్నమాట. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
ఏ కారణము చేతనైనను సింహం యొక్క బలము తగ్గి, జ్వరం వచ్చిందనుకోండి సింహానికి, అలాంటప్పుడు ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. అనగా కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనునికి లోబడిపోవలసిందే. బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే. భావము అంతే కదా. మరి ఏం చేస్తాం, వీళ్ళందరికీ బలం లేకేటి మాట్లాడుకోవడం. చాలామంది చూసారా, ఎంత ఎన్నన్నా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, ఎదురు మాట్లాడరు. ఎందుకు తెలుసా, బలం లేకదు వాళ్ళకి. ఇదివరకు ఎన్నో చేసిన వాళ్ళే, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద పెద్ద గొడవలకి వెళ్ళి పెద్ద పెద్ద పోరాటాలు చేసి అన్నీ గెలుచుకున్న వాళ్ళే. కానీ కొద్దిగా వాళ్ళ బలం తగ్గిన తర్వాత మాటకి మాట అనడం చేతకాక కాదు, ఎదుటివారు మాట్లాడుతుంటే సమాధానాలు లేక కాదు, కేవలం మన బలం తగ్గింది. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, ఒక మాట అనిపించుకోవాలి వాళ్ళ చేత, మన మర్యాదని మన గౌరవాన్ని మనమే ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారనమాట. సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ
అని తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. వాళ్ళు యూత్లో ఉన్నప్పుడు అన్నీ చేసి వచ్చిన వాళ్ళే. మనం అనుకుంటా వాళ్ళకేం తెలుసు, వాళ్ళు మనం గొప్ప, మనం యూత్లో ఉన్నాం, మనది ఉడుకు రక్తం, మనం అన్నీ చేసేస్తాం, ఏదైనా చేసేస్తాం అని. ఒకప్పుడు వాళ్ళు కూడా అలా అనుకున్న వాళ్ళే అనమాట. అలా అనుకుని అన్నీ చేసి వచ్చిన వాళ్ళే, డక్కా ముక్కా తిన్నవాళ్ళే, అన్నీ దాటి వచ్చిన వాళ్ళే. కనుక వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు కనుకనే సైలెంట్గా ఉంటారనమాట. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మనం వారిని తక్కువ చేసి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవడం పొరపాటే. అదే అంటున్నారు వేమన గారు, చిక్కియున్న వేళ సింహంబునైనను. ఇంకా వేరే ఉదాహరణ ఏం చెప్పక్కర్లేదుగా. సింహం అంటే ఎవరు? అడవికి రాజు. బలం లేదని అంటామా సింహానికి? సింహాన్ని ఎదిరించగలరా ఎవరన్నా? ఆయనకి బలం ఉన్నంత రోజులు, ఆయన రాజుగా పరిపాలించిన నాళ్ళు ఎవరన్నా సింహాన్ని ఎదిరించేవాళ్ళ? లేదు. అందరికంటే పై చేయి సింహాసనం మీదకి వచ్చిన అని ఉండే సింహము చిక్కి ఉన్న వేళ, ఏదైనా జబ్బు చేసి నీరసించి ఆహారం కూడా వెతుక్కోలేని పరిస్థితి వచ్చి కూర్చున్న చోట్ల నుంచి కదలలేని పరిస్థితి, ఓల్డ్ అయిపోయి బాగా ఉన్నప్పుడు బక్క కుక్క కరచి బాధ చేయి. బక్కగా ఉన్న కుక్క కూడా, అంతకుముందు అది సింహం ఎక్కడన్నా, అసలు సింహం కనపడకపోయినా ఎక్కడన్నా సౌండ్ వినిపించినా సరే, సింహ గర్జన ఎక్కడన్నా వినిపించినా సరే పారిపోయే ఈ జంతువులన్నీ, పెద్ద పెద్ద జంతువులు కూడా పారిపోతాయి. అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు, లేవలేకపోతుంది సింహం, ఇంకా మనల్ని ఏం చేయలేదు అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో, బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి బాధ చేయు. ఏం చేస్తుందట? ఏం చేస్తావు ఇప్పుడు? నన్ను ఒకప్పుడు గర్జించినవే, నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకో అని కరిచి కరిచి కరిచేస్తుందట. వాళ్ళంతా కరిచి కరిచి బాధ చేస్తుందట. అయినా సింహం ఏమన్నా మాట్లాడుతుందా? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను కదా, నేను అనుభవించాల్సిందే అని అలాగే సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ సింహం ఒకప్పుడు ఎలా బతికిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇప్పుడు తన దగ్గర ఆ బలం లేదు కనుక బక్క కుక్క కూడా కరిచి కరిచి బాధ చేస్తుంది. అది మన లైఫ్లో మనం చూస్తూ ఉన్నవే. అంటారు కదా, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని. ఎవరి ఓడ అయితే బండి అయిపోయిందో వాళ్ళని ఎంతో హీనంగా చూస్తాం. ఒకప్పుడు బాగా సంపాదించాడే, బాగా బతికాడే, ఇప్పుడు ఇలా పాపం ఏదో పరిస్థితులు బాలకి ఇలా ఉన్నాడు అని ఎవరన్నా అనుకుంటామా? అనుకోం కదా. లేదు కనుక మనం ఏదన్నా నేర్చు, ఏదన్నా చేసేయచ్చు అన్న ఫీలింగ్లో జనాలుండి అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా మాటలతో కుళ్ళబొడిచి ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తారే తప్ప ఒకప్పుడు బాగా బతికారని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. అదే బళ్ళు ఓడలుగా అయిన వాళ్ళు ఎంతో అబ్బా ఇదంతా నాదే, ఆ సంపాదన అంతా వచ్చేసింది అనే గొప్పతనంతో బతుకుతూ ఉంటారు. ఇదే సంపాదన ఉన్న మనిషి అవతల పడిపోయి ఉన్నాడు, ఇదంతా తన అనుభవించినవే అని ఆలోచించరు అనమాట. ఏముంది ఈ దగ్గర అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. మన దగ్గర బలం లేనప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉండాలి. కానీ పంతాలు పట్టి వాళ్ళు ఏదో నన్ను అన్నారని పౌరుషానికి పోయి వాళ్ళు అన్నారు కనుక నేను కూడా ఒకటి అంటాను అంటే వాళ్ళు ఒకటి పీకితే మనం పీకలేని పరిస్థితిలో ఉన్నాం. అన్నారని మాటలు అంటాము, వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనలో పీకారనుకో తిరిగి కొట్టలేం కదా. ఆ ఓపిక బలం ఇప్పుడు మన దగ్గర లేవు కదా. అందుకని ఏం చేయాలి అంటే అనిపించుకోవాలి, భరించాలి. పాతవన్నీ మనం ఎలా బతికాము, ఏంటి అసలు మనం ఇలా అయ్యామేంటి అని మనలో మనం కృంగిపోతామే తప్ప బయటికి మాత్రం ఏమీ మాట్లాడము. అవతల వాళ్ళు గ్రహించలేనప్పుడు ఏం మాట్లాడినా కూడా అనవసరం అని ఊరుకుంటాం అన్నమాట. అదే చెప్తున్నారు వేమన గారు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. పంతము పట్టుట సరికాదు. వాళ్ళు అన్నారా, ఓకే రైట్ అనుకోని ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. తిరిగి మనం అంటే గొడవ పెద్దదవుతుంది. ఆ గొడవ భరించే ఓపిక మన దగ్గర లేదు.
ఎలా వస్తుంది? గొడవ అంటే నీరసం వచ్చేస్తుంది, దడ వస్తుంది, ఇంకేవేవో అవుతాయి మన దగ్గర బలం లేనప్పుడు. అందుకని ఏం చేయాలి? మౌనంగా భరించాలి అంతే. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు అనగా, కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే అని భావము. మన దగ్గర ఉన్న బలం ఏమిటో, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏమిటో, మన దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలు పరపతి ఏమిటనేది మనకి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? నా దగ్గర బలం ఉంది, నా దగ్గర పేరుంది, ప్రతిష్ట ఉంది, యువతల వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మనం సైలెంట్గా ఉండి భరించాలి. బలహీనుడి వద్ద కూడా లోబడి ఉండాల్సిన అవసరం వస్తుందే తప్ప మనం ఇంకా ఏమి కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మన దగ్గర బలం లేనప్పుడు మనం హాయ్ అండి, హలో ఎలా ఉన్నారు అందరూ? మంచి మంచి పద్యాలు ఎంజాయ్ చేస్తున్నారా? చక్కటి పద్యాలు రాస్తున్నందుకు మీకు హ్యాపీగా ఉందా లేదా? మంచి మంచి పద్యాలు మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. వాళ్ళ పద్యం ఏంటో చూసేద్దామా? చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి? పద్యం అర్థమైపోయింది, భావం కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి రాసుకుని చూసాను. పద్యమేమిటో దాని భావమేమిటో. చిక్కియున్న వేళ సింహంబునైనను, చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మరి. మనకి బలం లేనప్పుడు మన ప్రతాపం చూపిస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మానందంలాగా లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది, గుర్తుంది అందరికీ? లోపలికి పోండి, నేను ఇక్కడే ఉంటా చూస్తా అంటే వాళ్ళ వైపు వెంకటేష్ ఇలా కండలు బీచ్గా షాక్ అయిపోతాడు. ఇంకా చాలా సినిమాల్లో ఏదో నువ్వన్నీ ఊరుకుంటున్నాను అది ఇది అంటూ ఉంటారు కదా, అలాంటి కామెడీ సీన్లు. బలం లేని వేళ బంతంబు చెల్లదు, ఓవర్ యాక్షన్ చేస్తే కుదరదు అనమాట. బలం లేచాడు, అది చేసేస్తాను వాడు కొద్ది కొద్దితే పడిపోయే పర్సనాలిటీ. మనమేమో మనమేంటి, ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి తెలుసుకుని మాట్లాడాలన్నమాట. సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు
ఇష్టమైన వాడా ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏ కారణము చేతనైనను సింహం యొక్క బలము తగ్గి జ్వరం వచ్చిందనుకోండి సింహానికి, అలాంటప్పుడు ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. అనగా కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనునికి లోబడిపోవలసిందే. బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే. భావము అంతే కదా. మరి ఏం చేస్తాం, వీళ్ళందరికీ బలం లేకే మాట్లాడుకోవడం. చాలామంది చూసారా, ఎంత ఎన్నన్నా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, ఎదురు మాట్లాడరు. ఎందుకు తెలుసా? బలం లేక కాదు వాళ్ళకి. ఇదివరకు ఎన్నో చేసిన వాళ్ళే. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద పెద్ద గొడవలకి వెళ్ళి పెద్ద పెద్ద పోరాటాలు చేసి అన్నీ గెలుచుకున్న వాళ్ళే. కానీ కొద్దిగా వాళ్ళ బలం తగ్గిన తర్వాత మాటకి మాట అనడం చేతకాక కాదు, ఎదుటివారు మాట్లాడుతుంటే సమాధానాలు లేక కాదు. కేవలం మన బలం తగ్గింది. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, ఒక మాట అనిపించుకోవాలి వాళ్ళ చేత
మన మర్యాదని మన గౌరవాన్ని మనమే ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారనమాట. సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. వాళ్ళు యూత్లో ఉన్నప్పుడు అన్నీ చేసి వచ్చిన వాళ్ళే. మనం అనుకుంటా వాళ్ళకేం తెలుసు, మనం గొప్ప, మనం యూత్లో ఉన్నాం, మనది ఉడుకు రక్తం, మనం అన్నీ చేసేస్తాం, ఏదైనా చేసేస్తాం అని. ఒకప్పుడు వాళ్ళు కూడా అలా అనుకున్న వాళ్ళే అనమాట. అలా అనుకుని అన్నీ చేసి వచ్చిన వాళ్ళే, డక్కా ముక్కా తిన్నవాళ్ళే, అన్నీ దాటి వచ్చిన వాళ్ళే కనుక వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు కనుకనే సైలెంట్గా ఉంటారనమాట. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మనం వారిని తక్కువ చేసి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవడం పొరపాటే. అదే అంటున్నారు వేమన గారు, చిక్కియున్న వేళ సింహంబునైనను. ఇంకా వేరే ఉదాహరణ ఏం చెప్పక్కర్లేదుగా. సింహం అంటే ఎవరు? అడవికి రాజు. బలం లేదని అంటామా సింహానికి? సింహాన్ని ఎదిరించగలరా ఎవరన్నా? ఆయనకి బలం ఉన్నన్ని రోజులు, ఆయన రాజుగా పరిపాలించిన నాళ్ళు ఎవరన్నా సింహాన్ని ఎదిరించే వాళ్ళ? లేదు. అందరికంటే పై చేయి సింహాసనం మీద కూర్చుని అని ఉండే సింహము చిక్కి ఉన్న వేళ, ఏదైనా జబ్బు చేసి నీరసించి ఆహారం కూడా వెతుక్కోలేని పరిస్థితి వచ్చి కూర్చున్న చోట్ల నుంచి కదలలేని పరిస్థితి, ఓల్డ్ అయిపోయి బాగా ఉన్నప్పుడు బక్క కుక్క కరచి బాధ చేయి. బక్కగా ఉన్న కుక్క కూడా అంతకుముందు అది సింహం ఎక్కడన్నా, అసలు సింహం కనపడకపోయినా ఎక్కడన్నా సౌండ్ వినిపించినా సరే, సింహ గర్జన ఎక్కడన్నా వినిపించినా సరే పారిపోయే ఈ జంతువులన్నీ, పెద్ద పెద్ద జంతువులు కూడా పారిపోతాయి. అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు, లేవలేకపోతుంది సింహం, ఇంకా మనల్ని ఏం చేయలేదు అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో, బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి బాధ చేయు. ఏం చేస్తుందట? ఏం చేస్తాను ఇప్పుడు నన్ను? ఒకప్పుడు గర్జించినవే, నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకో అని కరిచేస్తుందట వాళ్ళంతా. కరిచి బాధ చేస్తుందట. అయినా సింహం ఏమన్నా మాట్లాడుతుందా? ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను కదా నేను, అనుభవించాల్సిందే అని అలాగే సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ సింహం ఒకప్పుడు ఎలా బతికిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇప్పుడు తన దగ్గర బలం లేదు కనుక బక్క కుక్క కూడా కరిచి బాధ చేస్తుంది. అది మన లైఫ్లో మనం చూస్తూ ఉన్నవే. అంటారు కదా, ఓడలు బళ్ళు ఓడలు అవుతాయని. ఎవరి ఓడ అయితే బండి అయిపోయిందో వాళ్ళని ఎంతో హీనంగా చూస్తాం. ఒకప్పుడు బాగా సంపాదించాడే, బాగా బతికాడే, ఇప్పుడు ఇలా పాపం ఏదో పరిస్థితులు బాలకి ఇలా ఉన్నాడు అని ఎవరన్నా అనుకుంటామా? అనుకోం కదా. లేదు కనుక మనం ఏదన్నా నేర్చు, ఏదన్నా చేసేయచ్చు అన్న ఫీలింగ్లో జనాలుండి అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా మాటలతో కుళ్ళబొడిచి ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తారే తప్ప ఒకప్పుడు బాగా బతికారని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. అదే బళ్ళు ఓడలుగా అయిన వాళ్ళు ఎంతో అబ్బా ఇదంతా నాదే, ఆ సంపాదన అంతా వచ్చేసింది అనే గొప్పతనంతో బతుకుతూ ఉంటారు. ఇదే సంపాదన ఉన్న మనిషి అవతల పడిపోయి ఉన్నాడు, ఇదంతా తన అనుభవించినవే అని ఆలోచించరు అనమాట. ఏముంది నీ దగ్గర అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. మన దగ్గర బలం లేనప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉండాలి. కానీ పంతాలు పట్టి వాళ్ళు ఏదో నన్ను అన్నారని పౌరుషానికి పోయి వాళ్ళు అన్నారు కనుక నేను కూడా ఒకటి అంటాను అంటే వాళ్ళు ఒకటి పీకితే మనం పీకలేని పరిస్థితిలో ఉన్నాం. అన్నారని మాటలు అంటాము, వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనల్ని పీకారనుకో తిరిగి కొట్టలేం కదా. ఆ ఓపిక బలం ఇప్పుడు మన దగ్గర లేవు కదా. అందుకని ఏం చేయాలి అంటే అనిపించుకోవాలి, భరించాలి. పాతవన్నీ మనం ఎలా బతికాము, ఏంటి అసలు మనం ఇలా అయ్యామేంటి అని మనలో మనం కృంగిపోతామే తప్ప బయటికి మాత్రం ఏమీ మాట్లాడము. అవతల వాళ్ళు గ్రహించలేనప్పుడు ఏం మాట్లాడినా కూడా అనవసరం అని ఊరుకుంటాం అన్నమాట. అదే చెప్తున్నారు వేమ గారు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. వాళ్ళు అన్నారా? ఓకే రైట్.
అనుకోని ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. తిరిగి మనం అంటే గొడవ పెద్దదవుతుంది. ఆ గొడవ భరించే ఓపిక మన దగ్గర లేదు. ఎలా వస్తుంది గొడవ అంటే? నీరసం వచ్చేస్తుంది, దడ వస్తుంది, ఇంకేవేవో అవుతాయి మన దగ్గర బలం లేనప్పుడు. అందుకని ఏం చేయాలి? మౌనంగా భరించాలి అంతే. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు అనగా, కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే అని భావము. మన దగ్గర ఉన్న బలం ఏమిటో, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏమిటో, మన దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలు పరపతి ఏమిటనేది మనకి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? నా దగ్గర బలం ఉంది, నా దగ్గర పేరుంది, ప్రతిష్ట ఉంది, యువతల వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మనం సైలెంట్గా ఉండి భరించాలి. బలహీనుడి వద్ద కూడా లోబడి ఉండాల్సిన అవసరం వస్తుందే తప్ప మనం ఇంకా ఏమి కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మన దగ్గర బలం లేనప్పుడు మనం హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు అందరూ? మంచి మంచి పద్యాలు ఎంజాయ్ చేస్తున్నారా? చక్కటి పద్యాలు రాస్తున్నందుకు మీకు హ్యాపీగా ఉందా లేదా? మంచి మంచి పద్యాలు మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ పద్యం ఏంటో చూసేద్దామా? చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా మనకి? పద్యం అర్థమైపోయింది, భావం కూడా అర్థమైపోయింది. అయినా ఒకసారి రాసుకుని చూశాను. పద్యమేమిటో దాని భావమేమిటో. చిక్కియున్న వేళ సింహంబునైనను, చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బక్క కుక్క కరచి బాధ చేయి, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, బలిమి లేని వేళ బంతంబు చెల్లదు, విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా మరి. మనకి బలం లేనప్పుడు మన ప్రతాపం చూపిస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మానందంలాగా లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం గారి సీన్ ఒకటి ఉంటుంది, గుర్తుంది అందరికీ? లోపలికి పోండి, నేను ఇక్కడే ఉంటా చూస్తా అంటే అలా అయిపోయింది. వెంకటేష్ ఇలా కండలు బీచ్గానే షాక్ అయిపోతాడు. ఇంకా చాలా సినిమాల్లో ఏదో నువ్వన్నీ ఊరుకుంటున్నాను అది ఇది అంటూ ఉంటారు కదా, అలాంటి కామెడీ సీన్లు. బలం లేని వేళ బంతంబు చెల్లదు, ఓవర్ యాక్షన్ చేస్తే కుదరదు అనమాట. బలం లేచాడు, అది చేసేస్తాను వాడు కొద్ది కొద్దితే పడిపోయే పర్సనాలిటీలు. మనమేమో మనమేంటి, ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళ బలాబలాలు ఏంటి తెలుసుకుని మాట్లాడాలన్నమాట. సమస్త భోగములు ఇచ్చినట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఏ కారణము చేతనైనను సింహం యొక్క బలము తగ్గి జ్వరం వచ్చిందనుకోండి సింహానికి, అలాంటప్పుడు ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. బక్కగా ఉన్న కుక్క కూడా కరచి కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు. అనగా కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనునికి లోబడిపోవలసిందే. బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే. భావము అంతే కదా. మరి ఏం చేస్తాం, వీళ్ళందరికీ బలం లేకేటి మాట్లాడుకోవడం. చాలామంది చూసారా, ఎంత ఎన్నన్నా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, ఎదురు మాట్లాడరు. ఎందుకు తెలుసా, బలం లేకదు వాళ్ళకి. ఇదివరకు ఎన్నో చేసిన వాళ్ళే, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద పెద్ద గొడవలకి వెళ్ళి పెద్ద పెద్ద పోరాటాలు చేసి అన్నీ గెలుచుకున్న వాళ్ళే. కానీ కొద్దిగా వాళ్ళ బలం తగ్గిన తర్వాత మాటకి మాట అనడం చేతకాక కాదు, ఎదుటివారు మాట్లాడుతుంటే సమాధానాలు లేక కాదు, కేవలం
మన బలం తగ్గింది. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి, ఒక మాట అనిపించుకోవాలి వాళ్ళ చేత, మన మర్యాదని మన గౌరవాన్ని మనమే ఎందుకు పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారనమాట. సైలెంట్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. వాళ్ళు యూత్లో ఉన్నప్పుడు అన్నీ చేసి వచ్చిన వాళ్ళే. మనం అనుకుంటా వాళ్ళకేం తెలుసు, మనం గొప్ప, మనం యూత్లో ఉన్నాం, మనది ఉడుకు రక్తం, మనం అన్నీ చేసేస్తాం, ఏదైనా చేసేస్తాం అని. ఒకప్పుడు వాళ్ళు కూడా అలా అనుకున్న వాళ్ళే అనమాట. అలా అనుకుని అన్నీ చేసి వచ్చిన వాళ్ళే, డక్కా ముక్కా తిన్నవాళ్లే, అన్నీ దాటి వచ్చిన వాళ్ళే. కనుక వాళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు కనుకనే సైలెంట్గా ఉంటారనమాట. వాళ్ళు సైలెంట్గా ఉన్నారని మనం వారిని తక్కువ చేసి వాళ్ళకి ఏం తెలియదు అనుకోవడం పొరపాటే. అదే అంటున్నారు వేమన గారు, చిక్కియున్న వేళ సింహంబునైనను. ఇంకా వేరే ఉదాహరణ ఏం చెప్పక్కర్లేదుగా. సింహం అంటే ఎవరు? అడవికి రాజు. బలం లేదని అంటామా సింహానికి? సింహాన్ని ఎదిరించగలరా ఎవరన్నా? ఆయనకి బలం ఉన్నన్ని రోజులు, ఆయన రాజుగా పరిపాలించిన నాళ్ళు ఎవరన్నా సింహాన్ని ఎదిరించేవాళ్ళ? లేదు. అందరికంటే పై చేయి సింహాసనం మీద కూర్చుని అని ఉండే సింహము చిక్కి ఉన్న వేళ, ఏదైనా జబ్బు చేసి నీరసించి ఆహారం కూడా వెతుక్కోలేని పరిస్థితి వచ్చి కూర్చున్న చోట్ల నుంచి కదలలేని పరిస్థితి, ఓల్డ్ అయిపోయి బాగా ఉన్నప్పుడు బక్క కుక్క కరచి బాధ చేయి. బక్కగా ఉన్న కుక్క కూడా, అంతకుముందు అది సింహం ఎక్కడన్నా, అసలు సింహం కనపడకపోయినా ఎక్కడన్నా సౌండ్ వినిపించినా సరే, సింహ గర్జన ఎక్కడన్నా వినిపించినా సరే పారిపోయే ఈ జంతువులన్నీ, పెద్ద పెద్ద జంతువులు కూడా పారిపోతాయి. అలాంటిది కొంచెం హెల్త్ బాగాలేదు, లేవలేకపోతుంది సింహం, ఇంకా మనల్ని ఏం చేయలేదు అని ఎప్పుడైతే థాట్ వచ్చిందో, బక్కగా ఉన్న కుక్క కూడా కరచి బాధ చేయు. ఏం చేస్తుందట? ఏం చేస్తావు ఇప్పుడు? నన్ను ఒకప్పుడు గర్జించినవే, నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడు చూసుకో అని కరిచేస్తుందట. వాళ్ళంతా కరిచి బాధ చేస్తుందట. అయినా సింహం ఏమన్నా మాట్లాడుతుందా? ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను కదా, నేను అనుభవించాల్సిందే అని అలాగే సైలెంట్గా ఉంటుంది. కానీ ఆ సింహం ఒకప్పుడు ఎలా బతికిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇప్పుడు తన దగ్గర ఆ బలం లేదు కనుక బక్క కుక్క కూడా కరిచి బాధ చేస్తుంది. అది మన లైఫ్లో మనం చూస్తూ ఉన్నవే. అంటారు కదా, ఓడలు బళ్ళు ఓడలు అవుతాయని. ఎవరి ఓడ అయితే బండి అయిపోయిందో వాళ్ళని ఎంతో హీనంగా చూస్తాం. ఒకప్పుడు బాగా సంపాదించాడే, బాగా బతికాడే, ఇప్పుడు ఇలా పాపం ఏదో పరిస్థితులు బాలకి ఇలా ఉన్నాడు అని ఎవరన్నా అనుకుంటామా? అనుకోం కదా. లేదు కనుక మనం ఏదన్నా నేర్చు, ఏదన్నా చేసేయచ్చు అన్న ఫీలింగ్లో జనాలుండి అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా మాటలతో కుళ్ళబొడిచి ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తారే తప్ప ఒకప్పుడు బాగా బతికారని ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. అదే బళ్ళు ఓడలుగా అయిన వాళ్ళు ఎంతో అబ్బా ఇదంతా నాదే, ఆ సంపాదన అంతా వచ్చేసింది అనే గొప్పతనంతో బతుకుతూ ఉంటారు. ఇదే సంపాదన ఉన్న మనిషి అవతల పడిపోయి ఉన్నాడు, ఇదంతా తన అనుభవించినవే అని ఆలోచించరు అనమాట. ఏముంది మీ దగ్గర అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి బలిమి లేని వేళ బంతంబు చెల్లదు. మన దగ్గర బలం లేనప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉండాలి. కానీ పంతాలు పట్టి వాళ్ళు ఏదో నన్ను అన్నారని పౌరుషానికి పోయి వాళ్ళు అన్నారు కనుక నేను కూడా ఒకటి అంటాను అంటే వాళ్ళు ఒకటి పీకితే మనం పీకలేని పరిస్థితిలో ఉన్నాం. అన్నారని మాటలు అంటాము, వాళ్ళు అన్నారని మనం అన్నా కూడా మనలోకి పీకారనుకో తిరిగి కొట్టలేం కదా. ఆ ఓపిక బలం ఇప్పుడు మన దగ్గర లేవు కదా. అందుకని ఏం చేయాలి అంటే అనిపించుకోవాలి, భరించాలి. పాతవన్నీ మనం ఎలా బతికాము, ఏంటి అసలు మనం ఇలా అయ్యామేంటి అని మనలో మనం కృంగిపోతామే తప్ప బయటికి మాత్రం ఏమీ మాట్లాడము. అవతల వాళ్ళు గ్రహించలేనప్పుడు ఏం మాట్లాడినా కూడా అనవసరం అని ఊరుకుంటాం అన్నమాట. అదే చెప్తున్నారు వేమన గారు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఏ కారణము చేతనైనను సింహము యొక్క బలము తగ్గి బలహీనముగా ఉన్నప్పుడు బక్కగా ఉన్న కుక్క కూడా కరచి దానిని బాధ పెట్టును. అందువలన బలము లేనప్పుడు
పంతము పట్టుట సరికాదు. పంతము పట్టుట సరికాదు వాళ్ళు అన్నారా, ఓకే రైట్ అనుకోని ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. తిరిగి మనం అంటే గొడవ పెద్దదవుతుంది. ఆ గొడవ భరించే ఓపిక మన దగ్గర లేదు. ఎలా వస్తుంది గొడవ అంటే? నీరసం వచ్చేస్తుంది, దడ వస్తుంది, ఇంకేవేవో అవుతాయి మన దగ్గర బలం లేనప్పుడు. అందుకని ఏం చేయాలి? మౌనంగా భరించాలి అంతే. అందువలన బలము లేనప్పుడు పంతము పట్టుట సరికాదు అనగా, కాలము కలిసి రానప్పుడు ఎంత బలవంతుడైనను బలహీనుడి వద్ద లోబడి ఉండవలసిందే అని భావము. మన దగ్గర ఉన్న బలం ఏమిటో, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏమిటో, మన దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలు పరపతి ఏమిటనేది మనకి మాత్రమే తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర పేరుంది, ప్రతిష్ట ఉంది, యువతల వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మనం సైలెంట్గా ఉండి భరించాలి. బలహీనుడి వద్ద కూడా లోబడి ఉండాల్సిన అవసరం వస్తుందే తప్ప మనం ఇంకా ఏమి కూడా చేయలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మన దగ్గర బలం లేనప్పుడు మనం